ఇది కేసీ న్యాచురల్ ముత్యాలు ఇవి. ఇప్పుడు మనం శారీస్ వేరియేషన్ ఉంటుంది కదండి, పైన ఒక కలర్ కింద ఒక కలర్, టై అండ్ డై అలా అనమాట. జూనియర్ ఎన్టీఆర్ గారి పెళ్ళికి మేమే పంపించాం తలంబ్రాలు. ఫ్యాన్సీ ముత్యాల జ్యువెలరీకి యూస్ చేస్తారు. దీనికి షేప్ ఉండవు. ఇందులో లవ్ సింబల్ కూడా ఒకటి ఉంది చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉంటాయి. వీటికి కరెక్ట్గా బెజ్జం వేయడమే వీళ్ళ వర్క్. ఇవి ముత్యాల జల్లెళ్ళు అనమాట. సైజుని బట్టి ఇందులో వేసి ఇలా ఇలా చేస్తారు. ఇప్పుడు నేను మా డాడీ దగ్గర ఉన్నానండి. మా డాడీ ముత్యాల ఫ్యాక్టరీ, చాలా మందికి తెలుసు మా డాడీ ఏం చేస్తారు. ముత్యాలు లాట్లో తీసుకొచ్చి ఇక్కడ హోల్స్ వేస్తారనమాట. కావాలి అనుకున్న వాళ్ళకి ఆర్నమెంట్స్ చేయించి ఇస్తారు ఆర్డర్ పైన. కాకపోతే షాప్లో ఆర్నమెంట్స్ అట్లా మా డాడీ దగ్గర ఉండవు. 0 సైజ్ నుండి ఎంత పెద్ద సైజ్ అయినా ముత్యాలకి హోల్స్ వేస్తారు. నా చిన్నప్పుడు అయితే 40 మంది 100 మంది వరకు. చేగుంట చందంపేట అంటే ఇంకా ముత్యాలకి ఫేమస్ అనమాట. చందంపేటలో 100 మంది కూర్చొని చేత్తో వేసేవాళ్ళు. అప్పుడు మేము పెరుగుతూ ఉన్నాం, టెక్నాలజీ పెరిగింది, మిషన్స్ వచ్చేసాయి. తర్వాత ఇంకా చేత్తో మగ్గం వర్క్ తగ్గిపోయింది కదా డాడీ. ఇప్పుడు రండి నేను చూపిస్తాను. ఇన్ కేస్ ఫస్ట్ టైం మా డాడీ వీడియో చూడకపోతే సెకండ్ వీడియో ఇది చూడండి. మిషన్లు ఇలా ఉంటాయండి. ఒకసారి ఇది చిన్న సైజా, ఆవాల సైజ్. ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి ఎల్లో మస్టర్డ్ ఉంటాయి కదా, ఆవాల సైజు ముత్యాలు అనమాట. చిన్న సైజు ముత్యాలు. అయితే డాడీ ఎప్పుడైనా మంచి ముత్యాలు కావాలి రండి అంటే ఏమంటారంటే, ఫోటోలో పంపిస్తే మీకు సైజ్ తెలియదమ్మా, ఇంటికి వచ్చినా లేకపోతే ఫ్యాక్టరీకి వచ్చినా నేను చూపిస్తాను అంటారు. ఆ చిన్న సైజు ముత్యాలకి ఈ అబ్బాయి హోల్స్ వేస్తారు. ఫస్ట్ అంటే ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ని డేస్ డాడీ ట్రైనింగ్ ఇచ్చారు? 2-3 మంత్స్ నేర్చుకోవాలి. 2-3 మంత్స్ నేర్చుకున్న తర్వాత ఇదిగో ఈ అబ్బాయి వేసేవి అన్ఈవెన్గా ఉంటాయన్నమాట. ఫ్యాన్సీ ముత్యాల జ్యువెలరీకి యూస్ చేస్తారు. దీనికి షేప్ ఉండవు. ఇందులో లవ్ సింబల్ కూడా ఒకటి ఉంది చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉంటాయి. వీటికి కరెక్ట్గా బెజ్జం వేయడమే వీళ్ళ వర్క్. ఒక రకంగా వీళ్ళు ప్రోలు అయిపోయారు. చాలా సౌండ్ వస్తాయని ఆపేసాము. ఇవేంటి డాడీ? అన్ని అవి న్యాచురల్ కలర్స్. అన్ని న్యాచురల్ కలర్స్. ముత్యం వేసేసి ఆటోమేటిక్గా కిందకు వచ్చేస్తుందా? అంతే. ఓకే డాడీ, మరి ఇప్పుడు వీటిని క్లీన్ చేస్తారా మిషన్స్? చేస్తారు. ఈ పొడి వస్తుంది కదా డాడీ, మరి ఎట్లా? పొడి అది ఆయుర్వేద మెడిసిన్ యూజ్ చేస్తారు బేట. మిగిలిన పొడి ముత్యాలది 1000 రూపాయల కిలో అది. అవునా? అది కాకుండా ఇంకా సోప్స్ లో కూడా ముత్యాలు అని పెడతారా? వాటికి కూడా వాడతారా? ఓకే ఓకే. ఆ పొడినంతా ఒక దగ్గర సెపరేట్ గా పెడతారా? పొడి అంతా ఒక దగ్గర జల్లి పెట్టి అక్కడ పెడతాం. అయితే నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన నిన్ను అడగాలనుకుంటుంది అంటే, చాలా మంది నేను వెళ్ళిన దగ్గర డాడీది బిజినెస్ కదా, డాడీ దగ్గర కొనాలి ఎట్లా ఇట్లా అంటే, వీళ్ళు ఇక్కడికి రావచ్చా? రావచ్చు, ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఉంటారు. మీరు కాల్ చేయండి, రండి, వచ్చి సైజ్ చూసుకొని మాకు ఈ ముత్యాలు కావాలి, ఇది ఇలా చేయించండి అంటే చేయిస్తారు. ముందే చేయించి అయితే మన దగ్గర ఉండవు. సో ప్యూర్ ఒరిజినల్ ముత్యాలు మన రేట్లోకే డాడీ ఇస్తారు. మా డాడీ బిజినెసే. నాకు తెలిసే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 40 ఇయర్స్ నుండి నడుస్తుంది. మా తాత దగ్గర నుండి వచ్చిన బిజినెస్ అనమాట. చందంపేట అంటే చాలా మందికి తెలుస్తుంది. ఆర్టికల్లో కూడా అప్పట్లో చందంపేట గురించి చెప్పారు. అయితే ఇప్పుడు ఎన్ని మిషన్లు ఉన్నాయి డాడీ మన దగ్గర? 10-15 మిషన్లు. ఇప్పుడు వర్క్ తక్కువ ఉంది కొద్దిగా. ఈ ఊరికి వెళ్ళారు అందరూ. ఒక మనిషి ఎన్ని అంటే సైజుని బట్టి వేస్తారు బేట. సన్నవి ఉన్నవి అనుకో 100 గ్రాములు, 150 గ్రాములు. లావు సైజు ఉన్నాయి అనుకో కేజీ 2 కేజీలు. ఇప్పుడు 100 గ్రాములు ఇచ్చినాం అనుకో డాడీ, అది వేసిన తర్వాత కరిగిపోతుంది, పర్సెంటేజ్ పోతుంది. ఇచ్చేటప్పుడు వెయిట్ చూసుకొని ఇస్తారండి, మళ్ళీ తీసుకునేటప్పుడు వెయిట్ తీసుకొని ఇస్తారనమాట. కొన్ని మిషన్లో కొన్ని పగిలిపోతాయి, కొన్ని అట్లా ఉంటాయి. మామూలు అయితే పగులవు, బాగాలేకుంటే పగులుతాయి. అవునా? వీళ్ళు ఇక్కడ వర్క్ చేసుకుంటారు. మనం లోపలికి వెళ్దాం రండి, ఇంకా చాలా చూపిస్తా, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ముత్యాలు. పౌడర్ ఇదిగో ఇది పౌడర్ అంట. ఈ పౌడర్ని ఆయుర్వేదం మెడిసిన్స్కి, సోప్స్కి, కాస్మెటిక్స్కి యూజ్ చేస్తారు. 1000 రూపీస్ కేజీ అంట అది. అక్కడ తయారైనాక ఇక్కడ కుడతాడు. అక్కడ తయారైన తర్వాత ఇక్కడ ఇలా గుచ్చుతున్నాడు చూడండి. మా ఇంట్లో ఎక్కువ రెడ్ క్లాత్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ముత్యాలన్నీ సపరేట్ చేయాలి అన్నా, కలర్ తెలియాలి అన్నా, సైజ్ సపరేషన్ చేయాలి అన్నా ఇట్లా రెడ్ కలర్ క్లాత్ మీద చేస్తారనమాట. లేడీస్ వస్తారు, వాళ్ళేమో సైజులన్నీ ఒక సైజు అన్నీ సపరేట్ చేస్తారు. అది స్టిల్ ఇంకా హ్యాండ్స్లోనే చేస్తున్నారు. ఈయన గుచ్చుతున్నాడు చూడండి. ఇందాక ఆ అబ్బాయి వేసిన సైజు ఈయన గుచ్చుతున్నాడు. ఇందులోనే కలర్ వేరియేషన్ చూడండి. ఇవన్నీ 100% ప్యూర్ అండి. అప్పట్లో అయితే మా ఊర్లో ఎవరి పెళ్ళి జరిగినా తలంబ్రాలకి ముత్యాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ అయిపోయాయి.
అండ్ ఇప్పుడు అంతా ఫ్యాషన్గా చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు డాడీ వాళ్ళు ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ రండి, ఇట్లా బట్ట ఉంటుంది, దీని మీద చూసుకుంటారు, జల్లెడ పడతారు, జల్లెళ్ళు డాడీ. ఇవి ముత్యాల జల్లెళ్ళు అనమాట. సైజుని బట్టి ఇందులో వేసి ఇలా ఇలా చేస్తారు. 0 సైజ్ నుంచి అన్నీ తీసారు మా డాడీ. 0 సైజ్ దగ్గర నుండి ఇట్లా రైస్ పల్స్ అంటారు, 0 సైజు. లిటరల్లీ మేము ముత్యాల్లోనే పుట్టాము, పెరిగాము. పెళ్ళికి కూడా అందరికి తలంబ్రాలకి డాడీ ముత్యాలు పోయించారనమాట. ఇవి 0 సైజు, ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవేంటి అమ్మా, ఇవేంటి మరి గసగసాల్లాగా ఉన్నాయి డాడీ. అది ఎంత సన్న ఉంది, ఒకసారి చూపి డాడీ. దీనికి ఎట్లా వేస్తారు అసలు, చాలా కష్టం. ఇది కేసీ న్యాచురల్ ముత్యాలు ఇవి, అంటే అన్ని న్యాచురలే, కాస్ట్లీ ముత్యాలు. ఇదిగోండి ఇట్లా చాలా అఫీషియల్స్ వేసుకుంటారు ఇట్లా. మా డాడీ దగ్గర కలెక్టర్స్, డాక్టర్స్, పెద్ద పెద్ద అఫీషియల్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లే వాళ్ళు. అసలు ఊరికి వచ్చి మరీ కూర్చొని అన్నీ తెలుసుకొని, ఫారినర్స్ కూడా మన దగ్గరకు వచ్చి చాలా సార్లు వచ్చారు. ఫారినర్స్ కూడా వస్తారు, ఇప్పుడు కూడా, మొన్న కూడా వచ్చిపోయారు. ఇగో మంచి కాస్ట్లీ ముత్యాలు పెట్టారు, ఎంత బాగుంటాయో ఇవి వేసుకుంటే. దీనికి లాకెట్స్ కూడా మా డాడీ తెప్పిస్తారు, ఇస్తారు. ఏవి కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి, తక్కువ రేటుకు దొరుకుతాయి మళ్ళీ మార్కెట్ మీద. ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడే బెజ్జం వేసి ఉంటాయి కాబట్టి మీకు అల్లిస్తారు. మీరు ఏమైనా ఫోటోలు తీసుకొచ్చి సేమ్ ఇలా యాజ్ ఇట్ ఈస్ కావాలి అంటే కూడా చేసిస్తారు అనమాట. ఇది బ్లాక్ పర్ల్స్ అంటారు, కాస్ట్లీ, చాలా బాగుంటుంది. అంటే వైట్ శారీ కానీ కలర్ వేసినవి కావన్నమాట. అందులో కూడా ఇంకొకటి, ఇదేమో న్యాచురల్ వైట్ పర్ల్స్ అనమాట. వీటిని మా డాడీ వాళ్ళు అయితే ఉడకబెడతారండి, రోజులు 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 రోజులు. ఎందుకు ఉడకబెడతారు డాడీ అవి? కలర్ వైట్ రావడానికి. అండ్ న్యాచురల్ ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్. పగడాలు ఇవో, ఇవి నీ గసగసాల కన్నా చిన్న సైజు. వీటికి హోల్స్ వేసి పాలిష్ చేసి అన్నీ దొరుకుతాయి మన దగ్గర. ఏ సైజు కావాలన్నా ఈ సైజు నుంచి అన్ని సైజులు ముత్యాలు దొరుకుతాయి. ఇవి అంటే ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అది బ్లాక్, అది న్యాచురల్ కలర్. ఇప్పుడు మనం శారీస్ వేరియేషన్ ఉంటుంది కదండి, పైన ఒక కలర్ కింద ఒక కలర్, టై అండ్ డై అలా అనమాట. గుచ్చడమే అలా గుచ్చుతారు. లేడీస్ వస్తారు, ఇప్పుడు లేడీస్ లేనట్టున్నారు కానీ వాళ్ళు కూర్చొని మంచిగా ఏరుతారు ముత్యాలు. కొన్ని రోజులు నేను కూడా టైంపాస్ కోసం వేరేదాన్ని. ఇన్ కేస్ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలకి దండ కావాలంటే ఇట్లా మా చిటితలు వేసుకుంటుంది ఇట్లాంటివి. ఈ ముత్యాలకు వేసిన బ్లాక్ కలర్ 100% న్యాచురల్, మనం వేసింది డై కాదు, వేసింది కాదు. అయితే ఇప్పుడు ముత్యాలు మీరు చూస్తున్నారు కదా, ముత్యాలు, నవరత్నాలు, ఏవైనా స్టోన్స్ కావాలి అన్న డాడీ తెప్పించిస్తారు. అంటే మీ జాతకం బట్టైనా, లేదా మీరేమైనా సెట్లు చేయించుకోవాలి నవరత్నాలతో, రింగ్స్ చేయించుకోవాలన్నా కూడా తెప్పించిస్తారు, చేయించి కూడా ఇస్తారు. అది ఓన్లీ ఆర్డర్ వచ్చిన వాళ్ళకే చేస్తారన్నమాట, స్పెషల్గా తెచ్చే ఉంది. ఇది పెద్ద పల్స్, సౌసి పల్స్ డాడీ. సౌసి పల్స్ కూడా ఇస్తారు. ఇవి సౌసి పల్స్. జూనియర్ ఎన్టీఆర్ గారి పెళ్ళికి మేమే పంపించాం తలంబ్రాలు పోసుకోవడానికి డాడీ. సౌసి పల్స్ పెట్టేది, సౌసి పల్స్. ఇవి కాస్ట్లీగా డాడీ? కాస్ట్లీ. క్యారెట్ వచ్చేసి 250-300 ఉంటుంది. నేను ఎప్పుడు అడుగుతా, డాడీ వీడియో చేద్దాం డాడీ, చాలా మంది కావాలి, యూజ్ అవుతుంది అంటే మా డాడీ వద్దురా మనం చేసుకుంటున్నాం కదా మంచిగా ఉంది ఎందుకు అంటాడు. కానీ ఇట్లా పెడితే చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మంచి ప్యూర్ పర్ల్స్ కావాలి అంటే వస్తారు కదా, వచ్చి చూస్తారు కదా. తక్కువ మన ఇంట్లో ఒకసారి చూడాలి, చాలా తక్కువ రేట్ ఉంటుంది మన దగ్గర. ఈయనేమో జల్లెడ పడుతున్నాడు చూడండి, అంటే సైజెస్ సపరేషన్ చేయడానికి జల్లెళ్ళు. ఇవన్నీ బ్లేడ్లు, సైజులు పెట్టాలి, సైజులు అనమాట. ఏ సైజు కావాలంటే ఆ సైజు. మనం ఇంట్లో పిండి పట్టుకుంటాం కదా, మురుకులు చేసుకుంటాం కదా, అట్లుంటాయి కదండి. డాడీ ఈయన ఇక్కడ కుర్చీ అల్లుతున్నాడు కదా, దీని గురించి చెప్పు డాడీ. అండ్ ఇది రెగ్యులర్ దారం కాదు కదా, అది మామూలు దారం. కుట్టేది రెగ్యులర్ దారం, అది రెగ్యులర్ దారం నువ్వు పట్టుకుంది. ఇదేంటంటే మైనం, అది దారము ఊడిపోకుండా ఒక దగ్గర అలాగే ఉండడానికి. అండ్ ఇది ఎంత చేతో దెంపినా ఈ దారం అసలు తెగదు, మాంజా లాగా ఉంటుంది. ఇది ఆ గ్రిప్ ఇస్తారు అనమాట, మైనం అంటారు కదా. దీన్ని లాస్ట్ లో యాడ్ చేసి ముడేసేస్తే ఇంకా గ్రిప్ ఉంటుంది అనమాట. ఈ దారం చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఎన్ని ఇయర్స్ అయినా వాటర్లో నానినా కూడా మీరు రోజు వేసుకున్నా కూడా ఏం పోదనమాట. ఆయన గుచ్చుతున్నాడు చూసారా, కడుతున్నాడు, దండ కట్టుతున్నాడు. అండ్ మనం ఎంత అడుగుతున్నాం, చైన్ లెంత్ ఎంత కావాలో కొలిసి కరెక్ట్గా అక్కడికి కట్టిస్తారు. ఇవైతే సింగిల్ లైన్ వేసుకున్నా చాలా బాగుంటుంది, లేదా పుస్తల తాడులో వేసుకుంటారు కదండి, తాలిబొట్టుకి అటు ఇటుగా ముత్యాలు వేసుకుంటారు కదా, అవి దొరుకుతాయి. తలంబ్రాలకు కావాలన్నా దొరుకుతాయి. ఉంగులు, ఉంగరాల్లో పెట్టుకునేవి,
కమ్మలు చిన్నగా చేయించుకోవాలన్నా, బ్యాంగిల్స్ చేయించుకోవాలన్నా, ప్రీమియం కావాలి అంటే ఒరిజినల్ ఇంకా మాకు కావాలి, నో డౌట్గా ఉండే ముత్యాలు కావాలని చాలామంది వెతుకుతూ ఉంటారు. అండ్ ఇష్టం ఉంటుంది కూడా, ఏదో ఒక దగ్గర ముత్యం ఖచ్చితంగా ఒంటి మీద ఉండాలి అంటుంటారు కదా. సో అలా మీకు కావాలి అంటే మా దగ్గరికి రండి. నాన్న నెంబర్ ఇస్తాను, మీరు ఫాలో అయిపోండి. చాలా మంది అడిగారు. నేను ఇటు సైడ్ వచ్చాను కాబట్టి ఈరోజు వీడియో కుదిరింది. ఇక్కడ ఇది చూసారు, అక్కడ అవి చూపించారు. చిన్న వీడియో, క్యూట్ వీడియో, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, ఇటు సైడ్ వచ్చినప్పుడు వీడియో పెడతా. నాన్న నెంబరే ఇస్తున్నాను, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ, బాయ్.